వర్క్ జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేస్తున్నానో చూడు. కొంచెం నాకు తెలిసి ఇది ఎవరు చేయరు. అండ్ మెటీరియల్ కూడా మార్కెట్లో చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది. గమ్ అప్లై చేసేస్తున్నాను. ఏంటి పిచ్చిదానిలాగా ఇలా గమ్ మొత్తం అంతా పూజేస్తున్నాను అనుకుంటున్నావా? సొంతగా చీరలు తయారు చేయాలంటే ఇలా నేను ప్లెయిన్ శారీస్ తీసుకొచ్చి నేనే ఓన్గా డిజైన్ చేసి సేల్స్ చేస్తా. అంటే మార్కెట్లో ఎక్కడ దొరకంది మన దగ్గర దొరకాలి అంటే మనం కట్టుకోవాలి అని ఉంటుందన్నమాట. కొద్దిగా ట్రెండీ లుక్ ఆలోచించేవాళ్ళు. మార్కెట్కి వెళ్తే ఏముంది, ఒక్కొక్క షోరూంలో కొన్ని లక్షల పీసులు ఉంటాయి చీరలు. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. బట్ మనం ఓన్గా డిజైన్ చేసిన శారీ అనేది దొరకడం చాలా కష్టం. అండ్ మనం కట్టిన చీర ఇంకొకళ్ళు ఎవరు కట్టకూడదు, ఎక్కడ దొరకకూడదు అనే ఆలోచన కూడా ఉంటుంది కొంతమందికి. ఇలా న్యూ లుక్లో ట్రెండీగా వేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయించుకుంటారు. బట్ నేనేం చేస్తానంటే నాకు వచ్చిన ఎప్పుడు ఏ తెలివితేటలు వస్తే ఆ తెలివితేటలతోటి కొద్దిగా చూసి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉంటా. ఆ ప్రయోగాల్లో ఇది ఒక ప్రయోగం అనమాట. ట్రై చేయొచ్చు, కొంచెం ఈజీగానే ఉంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఓపిక్గా. నాకు తెలిసి ఒక శారీ ఫినిష్ అవ్వడానికి మనం రోజ్ ఫ్లవర్స్ కదా ప్రింట్ వేసింది, అది కూడా ఓవరాల్గా వేయలేదు. పౌడ్ చెంగుకి వేసాను ప్రింట్. అండ్ ఫ్రంట్ పోర్షన్లో వేసాను స్టెప్ పెట్టుకునే ప్లేస్లో. సో దానికే ఎంత టైం పడుతుంది నేను అనుకోవటం, ఒక 2-3 డేస్ పట్టిద్ది ఒక శారీ ఫినిష్ చేయాలంటే. గట్టిగా 8 hours 9 hours కూర్చున్నా డే మొత్తం అంతా టైం పడుతుంది. అండ్ ఇది డ్రై అవ్వటానికే బోల్ టైం తీసుకుంటుంది. స్పీడ్గా డ్రై అవ్వటానికి కూడా లేదు. డిజైన్ మిస్ అవ్వకుండా వేసుకోవాలి. ఫస్ట్ గ్లూ అప్లై చేసుకోవటం కూడా